పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం మార్చి నెలాఖరున ఉగాదికి విడుదలకు సిద్ధమవుతోంది. ఆ వెంటనే పవన్ త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టి దసరాకు రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. దేవుడే దిగి వచ్చిన అనే పేరు ఈ సినిమాకు టైటిల్ గా ప్రచారంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ కి నిర్మాత ఎస్ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ అంటే దాదాపు 80 నుండి 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ అయ్యారట. ఇప్పుడు తెలుగు సినిమా కలెక్షన్స్ లో సులభంగా 100 కోట్ల మార్కుని టచ్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ రేంజ్ స్టామినాని బట్టి చూస్తే అంత పెట్టుబడి పెట్టినా వసూళ్లు రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారంట. ఎందుకంటే లేటెస్ట్ గా కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పైగా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో కలెక్షన్స్ పై డౌట్ అవసరం లేదని డిసైడ్ అయిపోయారు. కొన్ని కాంబినేషన్స్ తో సినిమా తీస్తే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయనవసరం లేదు, ముందే హిట్ అని తెలిసిపోతుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.